శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పుడు ఆఖరి శ్లోకం అంటే ఈ ఉత్తమమైనటువంటి అద్భుతమైనటువంటి పురుషోత్తమ తత్వం చెప్పి ఆ పురుషోత్తమ ప్రాప్తి ఏ విధంగా జరుగుతుంది చెప్పారు భగవాన్. సో అది తెలుసుకొని అనుష్ఠానం చేసినప్పుడు అంటే శ్రవణము మననము నిధిధ్యాసనం ద్వారా ఎప్పుడైతే నేనే ఆ పురుషోత్తమ అనే అనుభూతి ద్వారా కలిగే ప్రయోజనము చెబుతున్నారన్నమాట. ఇక్కడ ఇది ఈ విధంగా అతి గుహ్యతమం. చూసారా, భగవద్గీత అనేది ఓపెన్ సోర్స్ లాగా ఏదో పెద్ద పెద్ద సభలు సమావేశాల్లో పాటలు పాడేది, ఏదో ఉపన్యాసాలు ఇచ్చేది కాదు. గుహ్యతమం అన్నారు. గుహ్యము అంటే రహస్యము అని అర్థం. తమం అంటే రహస్యంలో కల్లా సూపర్లేటివ్ డిగ్రీ, అంటే గ్రేటెస్ట్ సీక్రెట్. ఇలాంటిది శాస్త్రం. చూసారా, భగవద్గీత అనేది సంపూర్ణమైన శాస్త్రం. చాలా మంది ఏమంటారంటే భగవద్గీత ఓకే గొప్పదే కాదనడం లేదు, కానీ దానికంటే సమానంగా ఇంక చాలా ఉన్నాయి అంటారు. భ్రమ. ఇక్కడ ఏమంటున్నారంటే భగవద్గీత సంపూర్ణ శాస్త్రము అని చెప్తున్నారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. శాస్త్రం అంతే, సంపూర్ణమైన. అంటే ఒక మనిషి మాధవుడుగా ఒక మానవత్వం నుండి దైవత్వంలోకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్, ఉద్ధరణ, కృతకృత్యత జరగడానికి ఒక్క భగవద్గీత అల్టిమేట్ సఫిషియంట్ అన్నమాట. శాస్త్రం ఇదం మయా ఉక్తం. చూసారా, నా ద్వారా చెప్పబడిన ఈ శాస్త్రం అత్యంత గోప్యమైనది, రహస్యమైనది. ఓ అనగా అంటే ఓ పాపరహితుడైనటువంటి ఓ అర్జున, అంటే అర్జునుడు ఎటువంటి కల్మషం లేదు, అందుకే భగవాన్ ఆయన ఎంచుకొని చెప్పారు. ఈ విధముగా అత్యంత రహస్యమైనటువంటి ఈ శాస్త్రం అంటే మన యొక్క ప్రతి అడుగడుగున ఒక మార్గదర్శనం చేసే ఒక జీవన విధానాన్ని తెలియజెప్పి ఉత్తమమైనటువంటి ఆ స్వరూపతత్వాన్ని చేరుకునే మార్గాన్ని ఉపదేశించేదాన్ని శాస్త్రం అంటారు. రక్షించేది మిమ్మల్ని. కాబట్టి నా చేత చెప్పబడినది నీకు ఈ తత్వమును, అంటే నేను చెప్పబడినటువంటి ఈ తత్వమును బుద్ధ్వా, ఎవరైతే అత్యంత సావధానంగా ఏకాగ్రతతో దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో, బుద్ధిమాన్ వారు జ్ఞానులు. ఎటువంటి జ్ఞానులు? కృతార్థులైపోతారు. అంటే మానవ జీవితంలో ఎన్నో మనకి బాధ్యతలు, కర్తవ్యాలు ఉంటాయి. కానీ
ఇది ఒక ఆఖరి కర్తవ్యం, బాధ్యత అనమాట. ఇది చేస్తే మానవ జన్మలో చేయవలసినవన్నీ చేసిన వాటితో సమానం అనమాట. కృతకృత్యులైపోతారు, సార్థకం అయిపోతుంది జీవితం అని చెప్పారు. సో ఈ విధంగా ఎప్పుడైతే భగవాన్ మీరు కృతకృత్యులైపోతారో వాళ్ళే మిక్కిలి బుద్ధిమంతులు, అంటే జ్ఞానవంతులు, భక్తులు, ఇలా చెప్పి ఇక ఈ తత్వం అంటే ఏంటి అంటే క్షర అంటే ఈ దృశ్యం. అందుకే దృశ్యవారితం. ఈ దృశ్యాన్ని ఎప్పుడైతే మీరు పక్కన పెడతారో అప్పుడే దాని వెనుక ఉన్నటువంటి సూక్ష్మతత్వానికి వెళ్తారన్నమాట. ఈ విధంగా ఈ యొక్క అక్షర అంటే క్షర అక్షర రెండూ తెలుసుకొని రెండింటికి ఆధారభూతంగా ఉన్నటువంటి ఉత్తమ పురుషతత్వమే నేనై ఉన్నాను, అది మీలోనే ఉన్నాను చైతన్య స్వరూపంగా. ఈ జ్ఞానం పొందితే కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? కృతకృత్యులవుతారు మీరు హే భారత, ఓ అర్జున. ఈ జ్ఞానం పొందితే పరిపూర్ణత్వం అంటే సంపూర్ణంగా మీ జీవితం సంపూర్ణత్వంతో నిండిపోతుంది. అంటే ఎటువంటి లేమి వెలితి లేని జీవితం అన్నమాట. అందువలన మిగతావి ఎన్ని సుఖాలు ఎన్ని సంపాదించినా ఎన్ని భద్రతలు అనిపించినా అవన్నీ తాత్కాలికములు, అసంపూర్ణములే. కానీ ఏ జ్ఞానం అయితే శాశ్వతమో అది పొందితే మీరు శాశ్వతమైనటువంటి ఫలము ప్రయోజనం పొందుతారు. కాబట్టి పురుషోత్తమ జ్ఞానమే తృప్తి అంటే కంప్లీట్ తుష్టి భవతి. ఆత్మన్యేవాత్మన తుష్టి అని చెప్పాం కదా స్థిత ప్రజ్ఞలో. అందువలన ఈ విధంగా పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి. ఇక్కడతో మనకి ఈ 15వ అధ్యాయం అనేది అయిపోయింది. ఓం తత్సదితి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. ఇది చూసారా? అంటే మన యొక్క లక్ష్యం మనకు స్పష్టంగా ఉండాలి. మన గోల్ లక్ష్యం ఏంటి? పురుషోత్తమ ఆ తత్వాన్ని ప్రాప్తి, అది పొందడమే మన లక్ష్యం, ఇంక వేరే మార్గం లేదు. అందువలన ఈ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చెప్పారు. అయితే ఒక్కసారి 16వ అధ్యాయంకి వెళ్ళే ముందు ఈ 15వ అధ్యాయం యొక్క సారాంశాన్ని ఒక్కసారి మనము బ్రీఫ్గా చూద్దాం. పురుషోత్తమ యోగం అనేది చాలా ప్రసిద్ధి అని మీ ముందే చెప్పాను. ఎందుకంటే ఏ అధ్యాయము మనం చదవకపోయినా ప్రతి ఒక్కరు భోజనం చేసేటప్పుడు ఈ 15వ అధ్యాయము చదవడం ఆనవాయితీ మనకి. ఎందుకు? ఇక్కడ 14వ శ్లోకంలో చెప్పాం మనం, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. అంటే మన ఉదరములో మన నాభి వద్ద జఠరాగ్ని రూపంలో వైశ్వానర అగ్ని ఉంటుంది. సమాన వాయువు అంటే ప్రాణ అపానం సామ్య అవస్థలో మనకి లోపల కూడా కుకింగ్ జరుగుతుంది పరమాత్మ ద్వారా. అందువలన భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పరమాత్మని మీరు స్మరించి భిక్ష భోజనం చెయ్యాలి. అయితే ముఖ్యంగా మీ ముందే చెప్పాం, ఈ అధ్యాయం కూడా కంప్లీట్గా ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని చెప్పడం జరిగింది. అందుకే వేదమునకు సంపూర్ణ శాస్త్రం అంటారు. ఆ విధంగానే భగవద్గీత ఒక శాస్త్రముగా చెప్పబడుతుంది అన్నమాట. ఇక్కడ దీనిని మనము ఒక 20 శ్లోకాలు, చిన్న అధ్యాయం అయినప్పటికీ మనం ఒక 5 భాగాలుగా విడదీసుకున్నాం. అంటే మనం అనుకూలం కోసం
మనం యొక్క ఈ అధ్యాయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే ఓ దృక్పథంలో 5 భాగములుగా మనము విడదీసుకుంటాం. ఏంటి? మొదటి 1, 2 శ్లోకములు, 3వ శ్లోకములో ఒక అర్ధ భాగం మొత్తము కూడా ఈ సంసారం యొక్క వర్ణన చెప్పారు. ఎందుకు అంటే మనకున్న సమస్య ఏమిటి? మనము హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ మీరు వెళ్ళినంత మాత్రాన మెడిసిన్ ఇవ్వరు. మీ సమస్య ఏంటని అడుగుతారు, మీరు చెప్తారు. కొన్ని మీరు బాహ్యంగా కొన్ని లక్షణాలు చెప్తారు, కొన్ని చెప్పలేదు. అప్పుడు మిమ్మల్ని డయాగ్నోసిస్ అంటే ఆ డయాగ్నోస్ చేయడానికి పంపిస్తారు సెంటర్కు, లేకపోతే ఏదైనా ప్రిఫర్ చేస్తారు. ఆ డయాగ్నోస్ అయిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, ఓహో ఇది సమస్య, దీనికి పరిష్కారం ఇది అని ఆయన తెలుస్తుంది. మనము ఈ యొక్క ఏదో ఒక శరీర అవయవానికి వచ్చిన రోగం ఇది కాదు, మన సంసారం అనే భవరోగం అంటారు దీన్ని. ఎందుకు అంటే ఇది శారీరకంగా కాకుండా మానసికంగా ఒక పెద్ద ప్రాబ్లం అంది. ఇది ఒక చిన్న మెడిసిన్తో అయిపోయేది కాదు. ఇది ఎలా వచ్చిందంటే అజ్ఞానముతో కూడి ఉన్నటువంటి ఈ సంసారం అనేది ఉంది మనకి. దీన్ని ఒక వృక్షముతో పోలుస్తారు ఇక్కడ. కాబట్టి సంసార వృక్షము బయట ఉన్నటువంటి అశ్వత్థ వృక్షంతో పోల్చడం జరిగింది. ఇది 2 శ్లోకాల అంటే 2.5 శ్లోకాలు చెప్తారు. తర్వాత ఆ 3లో సగభాగము నుండి 6వ శ్లోకం వరకు మనం ఆ సంసారం నుండి ఏ విధంగా మనకు బెయిల్ కావాలి అంటే విముక్తి, విడుదల, దానికోసం మనము ఎటువంటి సాధనలు చెయ్యాలి. ఓకే, అదేవిధంగా 6వ శ్లోకములో ఆ పరమాత్మ యొక్క స్వరూప లక్షణం చెప్తారన్నమాట. ఇంతవరకు మనకి 1 నుండి 6 శ్లోకాలు అయిపోయింది. తరువాత 7 నుండి 11వ శ్లోకం వరకు ఇదే పరమాత్మ, శుద్ధ చైతన్య నిర్గుణ పరమాత్మ జీవాత్మగా ఏ విధంగా ప్రకటమవుతున్నది అనేది చెప్తుందన్నమాట. 7 నుండి 11వ శ్లోకం వరకు. తరువాత 12 నుండి 15 వరకు 3 శ్లోకాలలో అదే శుద్ధ చైతన్య నిర్గుణ చైతన్య పరమాత్మ ఈ జగత్తుగా అంటే జడముగా ఉన్నటువంటి జగత్తుగా ఏ విధంగా ప్రకటమవుతుంది అంటే మొత్తం ఇక్కడ జీవాత్మ జగత్తుగా ఒకే పరమాత్మ ప్రకటమవుతుంది ఏ విధంగానే చెప్తారు. తరువాత 16 నుండి 18వ శ్లోకం వరకు 16 నుండి 18వ శ్లోకం వరకు ఈ పరమాత్మ అంటే ఈ బ్రహ్మ, ఈ ఈశ్వర యొక్క పురుషోత్తమ స్వరూపం గురించి చెప్పడం జరిగింది. అది చెప్పడానికి 3 భాగాలుగా విభజించడమైంది మొత్తం విశ్వాన్ని. 1 క్షర పురుష, 2 అక్షర పురుష. ఈ రెండింటికి అతీతంగా భిన్నంగా ఉన్న, ఆధారంగా ఉండి భిన్నంగా ఉన్న పురుషోత్తమ లేదా ఉత్తమ పురుషగా చెప్పడం జరిగింది. ఇక ఆఖరిగా 19, 20 శ్లోకాలలో ఇది ఎవరైతే తెలుసుకున్నారో వారి అనుభూతిలో అపరోక్ష అనుభూతి ద్వారా ఈ పురుషోత్తమ గురించి తెలుసుకున్న వారు పురుషోత్తములే అవుతారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెబుతూ వారే కృతకృత్యులవుతారు. అసమ్మూఢ, ఎటువంటి మోహము భ్రాంతి భయం లేనటువంటి నిర్భయ స్థితిలో అభయం ప్రతిష్టాం విందతే. ద్వితీయాద్వై భయం భవతి ఉదరమంతరం కురుతే అత తస్య భయం భవతి అభయం ప్రతిష్టాం విందతే. అభయ స్థితిలోకి వెళ్ళిపోతారు, మోక్షం అన్నమాట. ఇది బ్రీఫ్గా ఒక ముఖ్యాంశాలు అనమాట ఈ అధ్యాయానికి. ఇప్పుడు మనము
ఒకటి తర్వాత ఒకటి మనము చూద్దాం. ఏంటి 1 నుండి 2.5 శ్లోకాలు అన్నాం. అంటే ఏంటది? మొత్తము ఈ యొక్క సంసారం అంతా కూడా ఒక అశ్వత్థ అంటే రావి చెట్టుతో పోల్చారు. రావి చెట్టు చిన్న రావి చెట్టు కాదండి, ఒక పెద్ద విశాలమైనటువంటి రావి చెట్టుతో పోల్చడం జరిగింది. ఎందుకు? రావి చెట్టు కూడా చాలా విశాలమైనది, గొప్పదిగా ఉంటుంది. మరి ప్రభు మహేశ్వర అంటే ఈ పరమాత్మ కూడా అత్యంత గొప్పది. తర్వాత ఊర్ధ్వమూలం అతశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వంలో మూలం ఉంటుందని చెప్పారు. ఎందుకు? మనకు చెట్టు మూలము భూమి లోపల ఉంటాయి కాబట్టి అవి కూడా మనకు తెలియవు. ఆ చెట్టు యొక్క మూలం కూడా మనకి అదృశ్యమే. అదేవిధంగా ఈ సంసారం అనే వృక్షానికి ఊర్ధ్వములు అంటే అతీతమైనటువంటి ఇంద్రియ అతీతమైనటువంటి తత్వంగా ఉన్నటువంటి ఆ పరమతత్వమే ఈ సంసారం అనే వృక్షానికి కూడా ఆధారము, మూలము. అధశాఖాహ అంటే ఎప్పుడైతే ఈ సంసార వృక్షం మూలం పరబ్రహ్మ ఊర్ధ్వములో అతీతంగా ఎక్కడో ఊర్ధ్వములో ఉంది కాబట్టి వాటి యొక్క శాఖలు అంటే బ్రాంచులు అన్నమాట, కొమ్మలు, శాఖలు, బ్రాంచులు అవి అధహ అంటే కిందకి వేలాడి ఉన్నాయి. చూసారా? ఇక్కడ మనం అశ్వత్థ వృక్షం కూడా కొమ్మలు పైకి వస్తూ కొన్ని కిందకి కొన్ని పైకి అలా ఉంటాయి కొమ్మలు. అంటే సంసార వృక్షంలోకి శాఖలు ఏమిటి? 14 లోకాలన్నీ ఈ సంసార వృక్షం యొక్క శాఖలు, కొమ్మలుగా, బ్రాంచులుగా ఉన్నాయని చెప్పారు. ఇది కూడా అవినాశి, అవ్యయం. అంటే అవ్యయం అంటే నాశరహితము. అంటే అర్థం ఏంటి? ఇది ఒక చక్రం వలె ఉంటుంది. ఏది పోతుందంటే రాదని మరి లేదండి. సుఖం పోతుంది మరి రాదని మళ్ళీ వస్తుంది, దుఃఖం పోతుంది మళ్ళీ వస్తుంది. అందువలన విత్తనము వృక్షము, విత్తనం ఉందా వృక్షం ఉందా అనే ప్రశ్న ఉండదు. విత్తనము వృక్షము, వృక్షము విత్తనము, విత్తనము వృక్షం, ఇది ఒక సైకిల్ అండి. అందువలన ఈ జీవాత్మ అనే ఈ సంసారంలో కూడా పునరపి జననం, పునరపి మరణం అనే ఈ సైకిల్ ఉంటుంది అనమాట. అందువలన దీన్ని ప్రవాహము అంటారు. ఈ సైకిల్ ఎప్పుడు ఆగదు. అందుకే దీన్ని ఇక్కడ అవ్యయం అని చెప్పారు. చందాంసి యస్య పర్ణాని. చూసారా? ఇక్కడ ఈ చెట్టుకి, రావి చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, పర్ణాని అంటే ఆకులు. మరి సంసార వృక్షానికి ఆకులు ఏంటి? చందాంసి. చందాంసి అంటే వేదముల యొక్క కర్మకాండ ఏదైతే ఉందో అవి ఆకులుగా చెప్పబడ్డాయి. యహ తం వేద సవేద విత్తు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే వేదము గురించి కూడా తెలుసుకున్నట్టు వాళ్ళు అవుతారు. ఇంకేంటి? అధచ్చోర్ధం ప్రసృతాస్తస్య శాఖాహ. అధచ్చ ఊర్ధ్వం. చూసారా? ఆ శాఖలు కిందకి మీదకి అంతటా వ్యాపించి ఉన్నాయి. ఎందుకు? అక్కడ భూహు భువ శువ మహాజన తప సత్యం అని చెప్పాం. ఊర్ధ్వలోకాలు. అధలోకాలు అతల వితల తలాతల మహాతల రసాతల పాతాలని కిందకి చెప్పాం. మధ్యలో భూలోకం చెప్పాం. సో కింద మీద అన్ని వైపులు కూడా విస్తరించి ఉన్నాయి శాఖలు. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాల. ఈ గుణములు చూడండి, అంటే త్రిగుణాత్మకమైనటువంటి 3 గుణములు ఈ విషయాలు, శబ్దస్పర్శ విషయాలనే వలన అవి వృద్ధి చెందుతున్నాయి. అధశ్చ మూలాన్ని అనుసంతతాని అంటే మనకి మూల వేరులు కాకుండా అనేక వేరులు ఉంటాయి వృక్షానికి. అదేవిధంగా మనం చేసే కర్మలు, అనేక సాత్విక కర్మలు, రాజసిక కర్మలు, తామసిక కర్మలు మనల్ని ఈ యొక్క కర్మ బంధనం ద్వారా మనుష్య లోకములో మనల్ని బంధిస్తున్నాయి. మనుష్య లోకం ఎందుకు వాడారు భగవాన్ అంటే ఊర్ధ్వలోకాల్లోనూ పాతాళ లోకాల్లోనూ కర్మ కర్తృత్వం ఉండదు. వాళ్ళు కేవలం భోగలాలసులుగానే ఉంటారు. అంటే వాళ్ళ పుణ్యం ఖర్చు చేసుకోవడం లేదా పాపము ఖర్చు చేసుకోవడమే ఉంటుంది. కానీ మనిషి జన్మ అపురూపమైనది, అద్భుతమైనది అని చెప్పాం మనం. అపురూపమైనదమ్మ మానవ జన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఈశ్వర ప్రాప్తి, పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పాం. అంటే ఎందుకు? మానవుడి దగ్గర రిమోట్ ఉంది. మనిషి జన్మలో రిమోట్ ఉంది మన దగ్గర. మీరు అధికంగా పుణ్యం చేసుకొని మళ్ళీ దేవత శరీరాలు పొందుతారా? అధికంగా పాపం చేసుకొని మరికొంత నీచమైనటువంటి శరీర ఉపాధులు పొందుతారా? ఈ పుణ్యపాపాలకు అతీతంగా వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క సంసారానికి మూల స్వరూపంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపంగా చిదానంద రూప శివోహం అంటే నేనే శివాని స్వరూపాన్ని పొందుతారా? 3 ఆప్షన్లు మన దగ్గర పెట్టారు. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివ అహం. ఇది 3వ చాయిస్. అంటే ఇన్ని చాయిస్లు మానవుడికి ఒక్కరికే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అది ఈ విధంగా ఈ యొక్క సంసారం గురించి వర్ణన చెప్పారు. చెప్తే మరి దాని నుండి బయటపడడం ఎలా? అది కావాలి కదా ముఖ్యం. డాక్టర్ అయితే చెప్పాడు, మీకు పలానా ప్రాబ్లం వచ్చిందండి అని చెప్పారు. అప్పుడు ఆయన చేతులు దుడుపుకుంటూ అవ్వదు. మరి దాని నుంచి బయటపడదు ఎలాగ డాక్టర్ అంటాం మనం. అందువలన భగవాన్ కృష్ణ ఏమంటున్నారంటే, మీ సమస్యకి పరిష్కారం ఉన్నది. ఏమిటది అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తం నిర్విషయం స్మృతః అన్నారు. చూసారా? ఈ మనస్సు అనేది మనకు బ్రిడ్జ్ అండి. అంటే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ స్వరూపంలో మీ ఆత్మరాము ఉంటే ఈ గుణములతో రాసుకొని పూసుకొని మీది తినాలి మాది తినాలి ఈ డ్యాన్సులు ఎలాగైతే డ్రామాలు మనల్ని చేస్తారో ఈ విధంగా ప్రకృతితో మనం మమేకమైపోయి ప్రకృతిలో పడిపోయి నేను ఆత్మారామ అనేది విషయం మర్చిపోయాం. మనం మర్చిపోవడం కారణం ఎవరు? ఈ పెద్ద శత్రువు ఎవరంటే మనస్సే. మన మనస్సు ఎలాంటిదంటే అది దాన్ని శుద్ధంగా తయారు చేసుకొని మన స్వాధీనంలో నియంత్రించుకుంటే మనకి ఒక విశ్వాస పాత్రులైనటువంటి ఒక సేవకుడుగా ఉంటుంది మనస్సు. కానీ అదే గనక మీరు పరిశుద్ధం చెయ్యకుండా విచ్చలవిడిగా వదిలేస్తే అది మిమ్మల్ని ఎట్టి తీసుకెళ్ళి ఏ మనో చెట్టు ఎక్కిస్తుందో ఏ సముద్రంలో ముంచుతుందో తెలియదు. కాబట్టి మన ఏవ మనుష్యాన మనస్సుకి మనస్సు ఒక్కటే కారణం బంధ మోక్షయో అంటే మీ సంసార బంధనానికి మనసే కారణం. మళ్ళీ మీరు మోక్షం పొందాలన్నా మనస్సే కారణం అన్నారు. అది ఇంతకీ మోక్షం అంటే ఎలాగా? మరి బంధనం అంటే ఎలాగా చెబుతున్నారు. బంధాయ విషయాసక్తం. ఎప్పుడైతే మనము ఈ విషయాలు భోగ వస్తువులకి విషయాలకి సంబంధాలకి వ్యక్తులకి మనము అంటుకుంటామో విషయాసక్తం అది బంధనము అన్నారు. మరి మోక్షం ఏంటి? నిర్విషయం స్మృతం. వాటి నుండి మీరు డిటాచ్ కావాలి మానసికంగా ఫస్ట్. అందువలన ఈ సంసారం నుంచి బయటపడడానికి మనకి సాధనలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటది అంటే 3వ శ్లోకంలో 2వ భాగం నుంచి చూడండి. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అందుకే చదివేటప్పుడు మనం పాదం విడదీస్తున్నాం. ఒకసారి ఋషికేశులు ఏం చేస్తారు? ఋషికేశే కాదండి, ఎక్కడైనా సరే ఎలా చదువుతారు? నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూల మసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అన్నారనుకోండి. అక్కడ అసంగ శస్త్రం ప్లేస్లో ఏమొచ్చింది? మసంగ శస్త్రం అంటారు. ఎందుకు? అక్కడ మూల అని ఆపేశారు. మూలం అనాలి, లేకపోతే కలిపి చదవాలి. అందువలన మీ అందరికీ కన్ఫ్యూజన్ వస్తుందని నేను ప్రతి పాదం విడదీస్తున్నా. అక్కడ మసంగ శస్త్రం కాదు, అసంగ శస్త్రం అంటే అత్యంత వైరాగ్యం అనే
శస్త్రం ఖడ్గముతో ఈ అశ్వత్థ వృక్షం అనే సంసార వృక్ష మూలాన్ని చిత్వా బింది బింది చింది చింది ముక్కలు ముక్కలుగా నరికేయాలి. మూలాన్ని, సంసార వృక్షాన్ని, ఆ మూలాన్ని వైరాగ్యం అనే ఆయుధముతో చిన్న భిన్నం చెయ్యాలి. అయితే వైరాగ్యం ఒకటి ఉంది, అద్భుతం, వెరీ వండర్ఫుల్, నైస్. అయితే కేవలం వైరాగ్యం ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఎలాంటి వైరాగ్యం రావాలి? వైరాగ్యం కంటే ముందుగా భగవాన్ శంకరాచార్య ఏం చెప్పారు? వివేకం ఉండాలని చెప్పారు. అందుకే వివేకముతో కూడిన వైరాగ్యం కావాలి. అందుకే మనం ఎలాగుంటామో సాధారణంగా, నేను గొప్ప కులములో పుట్టాను, నేను గొప్ప జన్మలో పుట్టాను, గొప్ప వంశంలో పుట్టాను, ధనవంతులు, సామంతులు, భాగ్యవంతులు, నేను గొప్ప గుణగణాలు కలిగి ఉన్నాను, నేను గొప్ప సౌందర్య రాశిని, నేను గొప్ప బలవంతురాలని, నేను గొప్ప శాస్త్రాలు చదువుకున్నాను, ఎన్ని ఉంటాయి, గొప్ప ధనం ఉన్నది, బలం ఉన్నది, జనం ఉన్నారు, అంతా ఉంటాను. అందుకే ఇవన్నీ కూడా క్షణకాలంలో మీ నుండి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు మహాత్ములు, ఋషులు, యోగులు. ఎందుకు? భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం వాదే శాస్త్ర భయం గుణే ఖల భయం కాయాత్ కృతాంతాద్ భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం అని చెప్పారు భర్తృహరి మహాయోగి. ఆయన అనుభూతిలో చెంది చెప్పినటువంటి బోధ, మీరు ఎటువంటి భోగాల్లో ఉన్నా కూడా రోగం అనేది మీ వెనక వెంటాడుతుంది, భయము. అదేవిధంగా గొప్ప వంశంలో వచ్చానని మీకు ఆ గొప్పతనంతో పాటు మీకు భయము, ఎక్కడ నేను అవమాన పాలవుతానో అని, ఎక్కడ కోల్పోతానో ఆ స్థాయి, ఆ పేరు, ప్రఖ్యాతులు. మీరు ఎంత ధనం సంపాదించుకున్నా మీకు భయం వెంటాడుతుంది. ఎవరు కొల్లగొట్టుకుపోతారో, దొంగలు కొల్లగొట్టుకుపోతారా, బంధువులు తీసుకుపోతారా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్, భయం భయం. మానే దైన్య భయం, మానిత్వం, నేను గొప్పవాళ్ళని అని. గొప్పవాళ్ళు ఎప్పుడు టెన్షన్తో ఉంటారు, భయంతో ఉంటారు, ఎక్కడ అది పోగొట్టుకుంటారా, కోల్పోతామా అని. బలవంతులు ఎప్పుడు కూడా శత్రువు వెంటాడుతూనే భయం ఉంటుంది. ఎంత బలవంతుడికైనా సరే శత్రు భయం తప్పదు. ఎంత బలమైనటువంటి ఏనుకైనా సరే సింహం భయం తప్పదు. ఈవెన్ సింహంకైనా భయం ఉంటుంది, మీరు అనుకుంటారుగా. అందువలన బలవంతునికి శత్రు భయము. రూపవంతులకి మీరు ఎంత జిమ్ములకి వెళ్ళి ఎన్ని ఏరోబిక్స్ ఎన్ని చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసి, ఎన్ని యోగాసనాలు వేసిన, ఎంత యోగులైనా శరీరం అనేది వృద్ధాప్యము తప్పదు. ఒక్కసారిగా ఒక్క తెల్లడెంట్రు కనిపిస్తుంది, మీరు షాక్ అవుతారు. అబ్బో, అప్పుడు వైట్ ఎయిర్, దాన్ని వాళ్ళ పీకడానికి ఎంత ప్రయత్నిస్తారో. ఎందుకు వైట్ ఎయిర్ ఉండకూడదు? వైట్ జుట్టు రంగులు వేస్తారు, పెయింటింగ్లు వేస్తారు. తర్వాత చర్మం అనేది ముడతలు వస్తుంది. రింకులు వచ్చినట్టు మీకు ఇంకా అయిపోయింది పని. భయం, అమ్మ బాబోయ్ ముసలితనం వచ్చి పడిపోయింది మీద, టెన్షన్. ఆ రింకులు రాకుండా ఎన్ని క్రీములు, ఎన్ని రకాల పెయింటింగ్లు వేయడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే చాలా మంది సర్జరీలు కూడా చేసుకుంటారు, ప్లాస్టిక్ సర్జరీస్. మీరు ఎన్ని సర్జరీలు చేసినా, ఎన్ని పెయింటింగ్లు వేసినా, ఎంత జుట్టు వెంట్రుకలు పీకేసినా వృద్ధాప్యం అనేది లోపల ఆగదు. కాబట్టి ఇది భయం అన్నమాట. విద్యావంతులు ఎన్ని శాస్త్రాలు, రకరకాల, నేను ఎన్ని పిహెచ్డీలు చేశాను, అయినా ఇంకా తెలియదు ఉంటూనే ఉంటుంది. అదొక భయం. ఇంకెవరైతే నాకంటే గొప్పగా నా పైన వాదిస్తారా, డిబేట్లో నాకంటే గొప్పగా తెలుసుకుంటూ చెప్తారా అని భయం. అదేవిధంగా మీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణగణాలు, వాటికి ఎక్కడైతే మచ్చ వస్తుందో అని భయం. అదేవిధంగా ఎప్పటికైనా సరే ఈ మెరుస్తున్న ఆకర్షణీయమైన శరీరం కూడా మృత్యు బారిన పడుతుందేమో, మృత్యు భయం. ఈ విధంగా మొత్తం సమస్త జగత్తంతా కూడాను భయముతో నిండి ఉన్నది.
మరి భయం నుండి బయటపడి ఈ భయం అనే ఈ క్లచెస్ నుండి, కోరల నుండి మేము బయటపడే అవకాశం ఉందా? ఉన్నది. మరి ఏంటి? వైరాగ్యం ఒక్కటే పరిష్కారము అని చెప్తున్నారు మహర్షులు, యోగులు, ఋషులు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. అందువలన ఈ వైరాగ్యం అనేది మనకి ఎలా వస్తుంది? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ. అది అందువలన నిరంతరం సత్సంగం చేసి దుస్సంగాన్ని విడిచిపెట్టాలి. అందువలన ఆఖరికి మీరు శరణాగతి చెయ్యాలి. అంత మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ మనకి ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఏ కార్యము కూడా సిద్ధించదు. అందువలన మీరు ఆ ప్రపత్తి చేయాలి. ఈశ్వర ప్రపత్తి, గురు ప్రపత్తి, ఇవి చేస్తే అప్పుడు మీరు సునాయాసంగా దాటిపోతారు. మనకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి. మన వల్ల కానప్పుడు ఆ ఈశ్వరుని పూర్తిగా శరణాగతి చేస్తే ఆయన్ని మనం దాటించేస్తాడు. మనకు స్విమ్మింగ్ రాదు, ఈత రాదు, నది దాటాలి. ఒక పడవని పట్టుకుంటే పడవ ద్వారా మీరు దాటేస్తారు. పడవ ద్వారా దాటడం అనేది ఈశ్వరుని మీరు శరణాగతి చేయడము. సో ఈ విధంగా చేస్తే అక్కడితో అయిపోయిందా? లేదు. మీరు అనేక సద్గుణాలను మీరు వృద్ధి చేసుకోవాలి నిరంతరం. సద్గుణాలంటే మేము చూసాం, అమానిత్వం, అదమ్మిత్వం, అహింస, శాంతిరార్జవం, ఇవన్నీ చూసాం. అంటే రాగద్వేష మోహము అన్ని విడిచిపెట్టి నిరంతరము ఏవైతే ఈ ద్వంద్వాల నుండి సహిష్ణుత్వము, అదేవిధంగా రాగద్వేషాల నుండి మీరు సాక్షిభావంగా, ఇవి ఆగమ అపాయన తాత్కాలికములు అని పూర్తిగా ఈ ద్వంద్వాల నుండి మీరు వేరుగా ఉంటూ మీ యొక్క దైవీ సంపత్తిని మైత్ర కరుణ ఏవచ అద్వేష్ట సర్వభూతానం, మైత్ర కరుణ దయ ప్రేమ ఇవన్నీ పెంచుకోవాలి. సద్గుణాలు అంటారు ఇవి. తరువాత ఇక అక్కడ ఆగిపోకూడదు. వేదాంత విచారణ. చూసారా? అంటే చివరికి ఇవన్నీ చేస్తే మీలో ఒక గొప్ప పుణ్యం ఫలించి మీకు ఈశ్వర కృప బాగా కలిగి, ఈశ్వరుడి కృప వలన మీకు ఒక శాస్త్రాన్ని బోధించే ఒక గురువుని తారసపడేటట్లు చేస్తాడు. అప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఏం మాట్లాడాలి? మీరు వ్యవహారాలు మాట్లాడకూడదు. ఈ సంసారం నుండి నేను బయటపడే మార్గం ఏమిటని అడగాలి. ఓకే, ఇది సాధనం గురించి చెప్పారు. ఇంతకీ మనం తెలుసుకునే ఆ పరమాత్మ తత్వం ఏమిటి అనేది 6వ శ్లోకంలో చెప్పారు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మీ అందరూ కూడా అది నేర్చుకోవాలి. ఏంటి? న తద్భాసయతే సూర్య న శశాంకో న పావకః. చూసారా? ఆ పరమాత్మ ఈ సృష్టి ఉన్నప్పుడు ఉన్నది, స్థితిగా ఉన్నప్పుడు ఉన్నది, ప్రళయమైనప్పుడు ఉన్నది, ఇవి లేని సృష్టి లేనప్పుడు కూడా ఉంటుంది. అంటే ఆ పరమాత్మయే సూర్యుని యొక్క మూలములో ఉండి, సూర్య మండలంలో ఉండి సూర్యుని ప్రకాశింపజేస్తుంది, చంద్రుని ప్రకాశింపజేస్తుంది, అగ్ని ప్రకాశిస్తుంది. సర్వం కూడా ఆ చైతన్య ప్రకాశం తర్వాతే సర్వం జగత్తు ప్రకాశిస్తుంది. ఆ చైతన్యమే పరమాత్మ, అదే నా స్వరూపము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ బ్రహ్మ అంటే పరమాత్మ ఈ జీవయందు జగత్తు యందు ఏ విధంగా వ్యాపించి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతిష్టాని కర్షతి. అందువలన ఒకే శుద్ధ చైతన్యం ఈ యొక్క కేవలము సత్వగుణముతో ప్రకటమైతే ఈశ్వర అవుతుంది, మలిన సత్వంతో ప్రకటమైతే జీవాత్మ అవుతుంది, కేవలం ఎక్కువ తమోగుణం ప్రాధాన్యంగా అయితే జడ ప్రపంచంగా ప్రకటమవుతుంది ఒకే పరమాత్మ. అందువలన అద్దము యందు ప్రతిబింబం ఎలాగైతే మనకు కనిపిస్తుందో ప్రతి ప్రాణి యందు అంతఃకరణములో శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం వస్తుంది. ఆ ప్రతిబింబము మనస్సులో ఎప్పుడైతే ప్రకటమవుతుందో మనసుకు చేతనం తత్వం కలిగి, చేతన తత్వం కలిగి జీవాత్మగా ప్రకటమవుతుంది. అందువలన ఈ శరీరంలో ఉన్నప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తుంది.
శరీరం ఇంకా పనికిరాదు అంటే ఆ యొక్క శరీరము నుండి ఇంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు అంతా కట్టకట్టుకొని ఒక్కసారి పెకలించుకొని వెళ్ళి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. అయితే ఈ శరీరం ఎలా వస్తుంది? మనం పూర్వ జన్మ నుండి ఈ జన్మలో చేస్తున్న కర్మ ఫలాల ఆధారంగా మనకు శరీరాలు వస్తాయి. అందువలన మనకి ప్రకృతి పురుష ఈ రెండు కలయిక అనేది జన్మ. కేవలము సూక్ష్మ శరీరం అనేది ఈ స్థూల శరీరం నుంచి విడిపోతే మరణము, సూక్ష్మ శరీరము మరొక స్థూల శరీరాన్ని పొందితే జననము అంటారు. మనం ఇల్లు ఎలాగైతే ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్తాం, ఎలాగైతే ఆ ఇంట్లో అన్ని సర్దుకుంటాము సామాన్లు, అదేవిధంగా ఒక శరీరం నుండి సూక్ష్మ శరీరము జీవాత్మతో వెళ్ళి మరొక శరీరాన్ని పొందుతుందని చెప్పారు. అయితే ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో, జ్ఞానచక్షుష అంటే జ్ఞానులు ఈ యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు. ఓహో, ప్రతి స్థూల దేహం నుండి ఈ సూక్ష్మ శరీరం వెళ్తుంటేనే జననం వస్తుంది. కాబట్టి నేను స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి అతీతంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్నే తప్ప ఈ ప్రతిబింబాన్ని కాదు. అంటే జీవాత్మ అనేది పరమాత్మ యొక్క ప్రతిబింబమే. మీరు చెప్పండి, అద్దంలో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబము మనకంటే భిన్నంగా ఏమైనా ఉంటుందా? మనం లేకపోతే అక్కడ ఇంకేముంటుంది కదా. అందువలన నేను ప్రతిబింబంగా ఉన్న జీవాత్మనే పరమాత్మై ఉన్నాను అని తెలుసుకునేవారు జ్ఞానులు. అది జ్ఞానచక్షుష. అవివేకులు దాన్ని గుర్తించలేరు అని చెప్తూ, తర్వాత పరమాత్మ ఈ జగత్తు యందు ఎలా ఉన్నారు అంటే ఒక సూర్యశక్తిగా, ఒక చంద్రశక్తిగా, ఒక అగ్నిశక్తిగా వ్యాపించి ఉన్నారు. జగత్తంతా కూడా ఆ సూర్యుని శక్తి, చంద్రశక్తి, అగ్నిశక్తి లేకపోతే డెడ్ ప్లానెట్స్ అయిపోతాయి. జగత్ అనేది ఏమి ఉండదు ఇంకా. ఈ విధంగా ఈ భూమి యందు సూర్యకిరణాల ద్వారా ఆ ఉష్ణోగ్రత అందించి రాత్రిపూట పోషక విలువలు ఆ ఔషధులుగా తయారు చేయడానికి చంద్రుని యొక్క కాంతి వలన రసాత్మకమైనటువంటి ఆహారం కూడా మనకి అందుతుంది. మరి మన యొక్క లోపల కూడా వైశ్వానర అగ్ని, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పాం. అంటే మన ఉదరములో ఈ ప్రాణ అపాన వాయువులను సమానంగా చేస్తూ మనం తినే ప్రతి 4 విధములైన ఆహారాలని మళ్ళీ జీర్ణం చేస్తుంది. భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య ఇవన్నీ కూడా మళ్ళీ రెండోసారి వంట జరుగుతుంది. అయితే ఇంతకీ ఈ పరమాత్మ అనేది సర్వస్వ హృదయస్థములో ఉంటూ మనకి అనేక 3 రకములైనటువంటి అనుభూతులు కలిగిస్తుంది. ఏంటి? జ్ఞానాన్ని గుర్తు చేసుకోవడము, మళ్ళీ జ్ఞానం పొందిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడము, శృతి, కొన్నింటిని మర్చిపోవడము. ఈ 3 కూడా కలిగించేది మన హృదయస్థములో ఉన్న పరమాత్మయే. అదేవిధంగా వేదములకు మూలకర్త, వేద జ్ఞానం తెలిసినవారు, వేదములో చెప్పబడే పురుషోత్తమ అంతా పరమాత్మ నేనే అయి ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జగత్తంత విశ్వమంతా 3 రకములుగా విభాగాలు చేశారు. ఏంటి? క్షరపురుష, అక్షర పురుష, ఉత్తమ పురుషగా చేశారు. మరి క్షరపురుష అంటే ఏంటి? మీ ముందున్నటువంటి పంచభూతములుగా నామరూపాలుగా ఉన్న దృశ్య ప్రపంచమంతా క్షరములే, నాశనమైపోతాయి. మరి అక్షర పురుష అంటే ఏంటి? వాటికి మూలమైనటువంటి అవ్యక్తములు అంటే బీజ అవస్థలోకి వెళ్ళడమే అక్షర పురుష. దానికి అక్షర పురుష ఎందుకు అన్నారంటే క్షరములు అనేవి రూపం వెంటనే పోతాయి, కానీ అవ్యక్తంగా ఉన్నది అంత వేగంగా పోవు. అవి ఎప్పుడు పోతాయి? దానికంటే అతీతమైనటువంటి పురుషోత్తమని మీరు తెలుసుకున్నప్పుడే క్షర అక్షర కంటే అతీతంగా వెళ్ళిన వారు మీరు అవుతారు. అప్పుడు మీరే పురుషోత్తములుగా తెలుసుకుంటారు. అందువలన ఈ పురుషోత్తం అంటే దాని లక్షణం ఏమిటి అంటే పురుషోత్తం అనేది 3 లోకాలు అంటే భువనత్రయం అంటారు. ఈ 3 లోకాలంతా వ్యాపించి భర్తీ చేసి పోషించి రక్షించే ఆ పరమాత్మని ఈశ్వర అంటారు. ఉత్తమ పురుషస్త్వన్యః
పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభత్యవ్యయ ఈశ్వరః. అందువలన ఈ మూడు లోకాలు వ్యాపించి రక్షిస్తున్నటువంటి ఆ పరమాత్మని ఈశ్వరః అంటారు. అందువలన మనకేమర్థమైంది? ఈ పరమాత్మ పురుషోత్తం అనేది అక్షరము కంటే అతీతము, అంటే క్షరము కంటే అతీతము, అక్షరము కంటే ఉత్తమము అని చెప్పారు. కాబట్టి ఉత్తమ పురుష అనేది క్షరపురుష కంటే, అంటే శబ్దములు స్థూల ప్రపంచానికి, అక్షరం అంటే సూక్ష్మ ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి ఆ ఉత్తమ పురుషయే ఎవరు? అతః అస్మి, నేనే అయి ఉన్నాను. ఎవరంటున్నారు? కృష్ణ పరమాత్మ. అయితే ఇంతకీ ఈ పురుషోత్తమగా ఉన్న నేను కృష్ణ ఏ కృష్ణ? రాధాకృష్ణ, దేవకి వసుదేవ నందనుడైనటువంటి ఆ శ్రీకృష్ణ, లేకుంటే సకల ప్రాణుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూప కృష్ణ? అంటే ఇక్కడ అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ప్రవేశించి అణువణువు విస్తరించి మన హృదయస్థములో ప్రేమ శాంతిగా ఆత్మారాముగా ప్రకటమవుతున్నటువంటి ఆ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, అదే ఇక్కడ ఉత్తమ పురుష కృష్ణ నేనై ఉన్నాను అన్నారు. ఓకే, మంచిది, ఉత్తమ పురుష నేనన్నారు. అయితే మనకేంటి లాభం? ఓ కాదు, యహ ఎవరైతే మాం ఏవ నన్ను ఈ విధంగా ఈ పురుషోత్తముగా ఎవరైతే తెలుసుకుంటారో, జానాతి తెలుసుకుంటారో, వాళ్ళు ఏమవుతారు? అసమ్మూఢ, వాళ్ళు పూర్తిగా మోహభ్రాంతులు భయం నుండి బయటపడిపోతారు. మూఢ అంటే అజ్ఞానము భ్రాంతి మోహంలో ఉన్నవారు. సమ్మూఢ అంటే పూర్తిగా అజ్ఞాన మధ్యలో కూరుకుపోయిన వాళ్ళు సమ్మూఢ అంటారు. అసమ్మూఢ అంటే లేశమంతైనా మీలో ఎటువంటి మోహం గాని భ్రాంతి గాని అజ్ఞానం గాని భయం గాని లేకపోవడాన్ని అసమ్మూఢ అంటే. ఎవరైతే ఈ ఉత్తమ పురుషుని తెలుసుకుంటారో స్పష్టంగా ఏ విధంగా తెలుసుకోవాలి? గురువుని సమీపించి శాస్త్రాన్ని పూర్తిగా శ్రవణం చేసి, శ్రవణం అంటే మీ అందరికీ తెలుసు, మేమంతా ప్రతిదీ శ్రవణమే. టీవీలో ఒక ప్రోగ్రాం అవుతుందని శ్రవణం చేస్తున్నా. టీవీ ప్రోగ్రాం శ్రవణం కాదు. శ్రవణం అంటే ఏమిటి అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక శాస్త్రాన్ని ఒక దీర్ఘకాలం పాటు పూర్తిగా తత్వం తెలుసుకొని తత్వంలో జీవించే ఆ గురువు గారి దగ్గర వినడాన్ని శ్రవణము అంటారు. శ్రవణం చేశారు, బాగానే ఉంది, కానీ ఇంకా మీలో ఉన్నటువంటి సందేహాలు పోవు. మనం ఏం చేయాలి మరి? ఆ గురువు గారు చెప్పింది మరొకసారి చూసుకోవాలి. మన తోటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు డిస్కషన్ చేసుకోవాలి, సత్సంగం చేసుకోవాలి. అయినప్పటికీ ఇంకా తెలియకపోతే మళ్ళీ గురువు గారిని సంప్రదించాలి. ఈ విధంగా మీ సంశయాలన్నీ ఎవరైతే నివృత్తి చేసుకుంటారో వారికి సంశయ రహితమైనటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు మననం పూర్తయినట్లు లెక్క. ఓకే, శ్రవణం అయ్యింది, మననం అయిపోయింది. మీ అందరికీ బ్రహ్మ విద్య పూర్తిగా తెలుసు, ఇంకా అందులో డౌట్ అయితే లేదు. కానీ స్టిల్ మన సంసారం వదలట్లేదు. అప్పుడు మనకి ఇంట్లో తిట్లు పడతాం. మనం ఏంటి, మేము భగవద్గీత చదవకుండా బాగానే ఉన్నారు, భగవద్గీత రోజు చదివావు, ఇప్పుడు భగవద్గీత అంతా తెలుసుని అంటున్నావు, ఇప్పుడు కూడా నీ కోపతాపాలు రాగద్వేషాలు పోవట్లేదు. ఎందుకు నీ భగవద్గీత? ఆ దిక్కుమాన స్వామి ఈ భగవద్గీత, ఇలాంటి నిందలు పడతాయి మనకి మళ్ళీ ఇంట్లో సమాజంలో కానీ. అందువలన ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం ఎక్కడంటే మనకి టీ కప్ ఇస్తారు, టీ కప్ ఇచ్చి కొంచెం పంచదార వేస్తారు, పంచదార కాకపోతే బెల్లం పౌడర్ ఏదో ఒకటి, అది తాగేసరికి చప్పగా ఉంది, స్వీట్ లేదు, తీయగా లేదు. అమ్మగారు తీపిగా లేదు, కొంచెం చప్పగా ఉంది, మరి కాస్త షుగర్ వేశారు, మళ్ళీ అయినా చప్పగా ఉంది. చప్పగా ఉందా? వారికి డౌట్ వచ్చింది అమ్మగారికి, ఇంత షుగర్ వేసినా కూడా చప్పగా అంటాడంటే ఈయన షుగర్ ప్యాకెట్ తింటారా ఏంటి? ఆ డౌట్ వస్తుంది. ఒక్కసారి స్వామీజీ
అలా కాదు, ఒకసారి గ్లాస్ ఇటు ఇవ్వండి. స్పూన్ పట్టుకొని ఒక్కసారి మొత్తం కలిపి షేక్ చేస్తారు. అప్పుడు తాగితే "ఆ, చాలా ఎక్కువ స్వీట్ అయిపోయిందమ్మ." మరి అవును, ఎందుకు? వేసిన పంచదార అంతా అడుగు భాగంలో సెటిల్ అయిపోయింది, మీరు కలపలేదు. షుగర్ అన్నారు, షుగర్ వేసేసారు. ఇప్పుడు జ్ఞానం కూడా మీలో ఆ కలపకుండా ఉన్న షుగర్ వల్ల స్టాక్ అయి ఉంది, ఏమి చెక్కు చెదరట్లేదు. ఎందుకు? మీరు దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఎక్కడ ఖర్చు అయిపోతుందో జ్ఞానం అని. జ్ఞానం ఎప్పుడు ఖర్చు అవ్వదు. మీ ధనం అయితే ఖర్చు అయిపోతుంది. జ్ఞానం ఎంత మీరు దాని చింతనలో ఉంటే అంత నిష్ట కలిగి, అంత వృద్ధి చెంది, అంత ప్రకాశవంతమైనటువంటి మీ సమీపములో కూడా ఎంతో మందికి మీరు ప్రశాంతతను అందించగలిగే స్థితికి వెళ్తారు మీరు. అందువలన ఈ జ్ఞానం పొందిన జ్ఞానాన్ని పదే పదే షేక్ చేయడం అనేది నిధిధ్యాసనము. ఇక్కడ నిధిధ్యాసనం అంటే ఒక విషయం మీరు గమనించాలి. మామూలుగా చేస్తున్న మెడిటేషన్లు కాదు ఇది. వేదాంత మెడిటేషన్ అంటే ఏంటంటే మీకు ఈ పలాయన విధంగా కూర్చోవాలి, పలాయన విధంగా కళ్ళు మూసుకోవాలి, ఇలాగ చెయ్యాలి, రూల్స్ ఏం లేవు. నిరంతరము మీరు ధ్యానములో, వేదాంత ధ్యానములో కొత్త జ్ఞానం వచ్చేదేమి ఉండదు. మీరు ఏ జ్ఞానమైతే శ్రవణం ద్వారా తెలుసుకున్నారో అదే జ్ఞానాన్ని, ఎటువంటి సంశయాలు సందేహాలు లేని జ్ఞానాన్ని మీరు ఒక దగ్గర కూర్చొని ఆ జ్ఞానాన్ని పదే 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 స్మరణ చింతన చెయ్యాలి. ఆ వేదాంతిక్ ఆ నాలెడ్జ్ని మరొకసారి కంటెంప్లేట్ చేయాలి, అలాగా చింతన. అప్పుడు అది ఏమవుతుందంటే పంచదార ఎలాగైతే స్పూన్తో కలిపితే ఎలాగైతే ఆ టీలో మొత్తం కలిసిపోతుందో మీలో ఆ యొక్క ఆ ప్రజ్ఞ కాస్త స్థిరమైపోతుంది, నరాల్లో జీర్ణించిపోతుంది. అప్పుడు ఆ ప్రజ్ఞ కాస్త స్థిత ప్రజ్ఞగా మారుతుంది. అంతవరకు మీరు తమోగుణం మంచిది కాదు, రజోగుణం ఓకే, రజోగుణం కూడా అంత గొప్ప కాదు, సత్వగుణం టీకే అంటాం. కానీ సత్వగుణము కూడా మీకు బంగారం చైన్లతో బంధించినట్టుగా అది కూడా బంధనమే. కాబట్టి ఈ మూడింటికి సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆ అతీతమైన చైతన్యమని మీరు ఎప్పుడైతే మీరు ఓన్ చేసుకుంటారో అప్పుడు గుణాతీతులు అవుతారు మీరు. వారినే పరాభక్తులు లేదా వారే జ్ఞానులు, యోగులు అంటారు. అప్పుడు పురుషోత్తమ ప్రాప్తి కలుగుతుంది. భగవాన్ ఏమంటున్నారు? ఈ విధంగా ఎవరైతే ఆ పురుషోత్తం తెలుసుకుంటారో వాళ్ళు సర్వవిత్ భవతి. చూసారా, మీరు సర్వజ్ఞులు అవుతారు అంటున్నారు. స్వామీజీ నాకు ఒక శ్లోకమే గుర్తుండదు, నేను సర్వజ్ఞనేంటి, ఇది కామెడీ కాకపోతే అనొద్దు మీరు. సర్వవిత్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్రాణి బుద్ధి యందు ప్రకటమవుతున్న జ్ఞానానికి అధిష్టానం మీరుంటారు వెళ్ళి. ఎందుకు? శుద్ధ చైతన్యం మీ స్వరూపం కాబట్టి. అందుకే ప్రతి ఈ భూమి లోపల గాలిలో ఎక్కడ ఏ ప్రాణి బుద్ధిలో ఆ అంతఃకరణంలో ఏది జరిగినా చీమ భాష మనకు రాదు, చీమ కూడా భాష ఉంటుంది. అన్నిటికీ కారణం ఎవరు? మీరు, శుద్ధ చైతన్యం. అందుకే మీరు సర్వవిత్ అవుతారు. కాబట్టి అలాంటి పురుషోత్తమని సర్వభావేన భారత భజతి, సర్వభావేన భజతి నిత్యం. నిరంతరము శ్రవణ మన నిధిధ్యాసంలో ఉండాలి ఏ భారత, ఓ అర్జున. అయితే శాస్త్రం అయిపోయింది. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే ప్రయోజనం ఇంక చెప్పాలి కదా, సర్వవిత్తులు అయ్యారు. ఇంకో ప్రయోజనం ఏంటి? ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యష్ట భారత. చూసారా? అందువలన ఇక్కడ ఏమంటున్నాడు భగవాను, ఇది అత్యంత గోపనీయమైనది, అత్యంత రహస్యమైనది. నేను చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్నావా? ఏకాగ్రతతో నీ సంశయంలో నీ అజ్ఞానం అంతా పోయిందా? పోతే ఓ అనగా అంటే ఏ కల్మషము పాపము లేనటువంటి ఓ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి అంతఃకరణ హృదయం కలిగినటువంటి ఓ అర్జున, నీకు ఇప్పుడు చెప్పింది సంపూర్ణ శాస్త్రం. అంటే కృష్ణ ఏదో చెప్పారు కానీ ఇంకా కొన్ని చదవాలి, కొన్ని పారాయణలు చెయ్యాలి, కొంతమంది గురువులను కలవాలి, ఇలాంటివి ఇది సంపూర్ణమైన శాస్త్రం, మోక్ష శాస్త్రం భగవద్గీత.
కేవలం పారాయణ శాస్త్రం కాదు ఇది. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్టు ఎవరైతే తెలుసుకుంటారో బుద్ధ్వా, వాళ్ళు వివేకవంతుల్లో ఉత్తములు అవుతారు. అదేవిధంగా కృతకృత్య స్యాత్, వాళ్ళు కృతార్థులు అయిపోతారు. అంటే మానవ జన్మ యొక్క ప్రయోజనం పూర్తిగా సిద్ధిస్తుంది అని అర్థం. హే భారత, అప్పుడు మీకు ఒక చిన్న విషయం తెలియాలి. ఎందుకంటే ఈ దృష్టి మీలో ఎప్పుడైతే కలిగిందో మీకు అయితే నేను జ్ఞానం వచ్చిన తర్వాత నాలో ఏమైనా మెరుపులు వస్తున్నాయా, ప్రకాశాలు అని మీరు అడగొద్దు ఎవరికి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కానీ మీ దృష్టి మారిపోయింది. ఇంతకుముందు మీరు ప్రపంచంలో ఉన్న తక్కువ ఎక్కువ చిన్న పెద్ద వాళ్ళు, సొంత వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇలాంటి భావంతో జీవించి ఉండేవాళ్ళం. ఇప్పుడు మీ దృష్టి మారిపోయింది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ కృష్ణమయం జగత్. అప్పుడు మీరు ఎక్కడ చూసినా ఆ రుక్మిణీ మాతలాగా కృష్ణ 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 అని ఎంత పొగడుతున్నా, ఎంత పిలుస్తున్నా తనివి తీరని కృష్ణ స్వరూపంలోకి మీరు వెళ్ళిపోతారు. అదే రామ. జగమంతా కూడా రామమయం జగత్, బ్రహ్మమయం జగత్, శక్తిమయం జగత్. అందువలన శంకరాచార్య అంటారు, బ్రహ్మైవాగమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్తం యశ్యతు దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అన్నారు. ఈ విధంగా పురుషోత్తమ ప్రాప్తి తెలుసుకొని ఆ స్థితిలో ఉన్న వ్యక్తి మొత్తం అంతా బ్రహ్మాండం అంతా ఆ ఈశావాస్య నదిగమ సర్వంలాగా పరమాత్మ వ్యాపించి ఉన్నది. కేవలము తన మాయాశక్తి 3 గుణముల ద్వారా ఈశ్వర జీవ జగత్తులు ప్రకటమయ్యాయి. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి, ఆ పరమానంద బ్రహ్మానందములో ఉన్న వ్యక్తి, వాడు చండాలైనా, వాడు ద్విజుడైనా, వాడు ఎవరైనా సరే, పండితుడైనా పామరుడైనా నాకు గురువుతో సమానము, ఇది నా నిశ్చయమైనటువంటి జ్ఞానము అని శంకరాచార్య చెప్పారు. శంకరాచార్య అలా చెప్తే మనమేం చెప్తున్నాము? వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, ఈ రకరకాల విడదీసుకొని మనము ఇందులో బ్రతుకుతున్నాం. కాబట్టి మనకు భగవద్గీతలో బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి. కాబట్టి మీరందరూ కూడా నిర్భయంగా అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండడమే ఈ అధ్యాయం యొక్క ప్రయోజనం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.